హాయ్ అండి. బజార్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం అన్ని కూరగాయలతో పాటు క్యాబేజ్ కూడా ఎక్కువగానే తెచ్చుకుంటాము. ఎందుకంటే ఈ క్యాబేజీ ఉన్నదంటే ఇంట్లో స్నాక్స్‌లు చేయడానికి చాలా ఈజీగా ఏదైనా చేసుకోవచ్చు. పిల్లలనమాట ఈ పూటకి అడిగారు మోమోస్ చేయమని. అలా అని చెప్పేసి నేనైతే ఇలా ఇంట్లోనే చేశాను. ఎప్పుడు బయట నుంచి తెచ్చామంటే మోమోస్‌లు ఇంకా వాసన కూడా వస్తాయి. అలాగనేసి మీ మసాలా ఎప్పుడు ఫ్రై చేయకుంటే బయట చేసిస్తారు. అలా అని చెప్పేసి నేను ఇంట్లోనే ఎక్కువగా ట్రై చేస్తుంటాననమాట. ఎప్పుడు తినాలనిపిస్తే చేస్తాను. లేకపోతే ఎప్పటికప్పుడు అంటే ఈ మైదా పిండితో ఎక్కువ చేసిగా పెట్టను. ఇదిగోండి ఇలా అయితే చేశాననమాట. మైదా పిండితో ఎక్కువ పిల్లలకి ఇస్తే మంచిది కాదు అనేసి నేను ఎక్కువగా చేయను. ఎప్పుడో నెలకో 2 నెలలకో ఇలా చేస్తుంటాను మోమోస్‌లు. బయటవి కాకుండా ఇంట్లో కొంచెం చేస్తే బావుంటది. మన చేతులతో చేసి పెట్టేస్తే బావుంటది కదా అనేసి ఇంట్లో కొంచెం ఇలా అయితే ఈరోజు ట్రై చేశాను. మోమోస్‌తో పాటు ఇలాగ టమాటీ పచ్చడి కూడా చేశాను. టమాటీలు ఉడకబెట్టుకొని ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్లేసి పచ్చడైతే ఇలా చేశానండి. ఇదండి సంగతి. ఈ పూటకి వీడియో. మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది. పిల్లలకైతే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.